మనమందరము ఒక మనిషిని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. తెలుసా సౌలు? తెలుసా? కొత్త నిబంధనలో ఉన్న సౌలు. కొత్త నిబంధనలో ఉన్న సౌలు తెలుసా ఎవరికైనా? సౌలు పౌలుగా మారెను. వ్యక్తిని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఆయన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారి స్వరమును విన్నటువంటి వ్యక్తి. బైబిల్లో చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారి స్వరం విన్నారు. క్రొత్త నిబంధనలోనేమో యేసుక్రీస్తు ప్రభువారు అని సంబోధించబడింది. పాత నిబంధనలో యెహోవా దేవుడు అయినటువంటి తండ్రి యొక్క స్వరము చాలా మంది విన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారి స్వరం. అయితే బైబిల్లో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది పౌలు గారు. ఎందుకు పౌలు గారు అంత గొప్ప ప్రావీణ్యుడు, గొప్పవాడు అని ఆలోచన చేస్తే, పౌలు గారు ఆయన జీవిత చరిత్రను చూసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. పాత జీవితము, నూతనమైన జీవితము. ఆయన పాత జీవితము వేరుగా ఉంటుంది, క్రొత్త జీవితము వేరుగా ఉంటుంది. ఆయన పాత జీవితం ఏంటి అన్నను ఒకసారి మనం గమనిస్తే, గమలీయేలు అనేటువంటి ఒక ధర్మశాస్త్ర బోధకుడి దగ్గర సౌలు అనేటువంటి వ్యక్తి, ఒక ఆయన చాలా బాగా ధర్మశాస్త్రమును పఠించి ఎన్నో డిగ్రీలు పట్టాలు పొంది వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట. అంటే బహుగా చదువుకున్నటువంటి వ్యక్తి. చదువు ఉంటే మనిషికి జ్ఞానం వస్తుంది. అంటే సౌలు గారు మహా గొప్ప జ్ఞానవంతుడు. అటువంటి జ్ఞానవంతుడు ఒక కార్యం చేయాలని చూశాడు. ఏంటా కార్యము అని అంటే, ధర్మశాస్త్రంలో నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది. 10 ఆజ్ఞలు ఇజ్రాయేలీయులకి ఇస్తాడు దేవుడు 2 పలకల మీద. ఏమని? మీరు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞలు. వాటిలో మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అని అంటే, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. అంటే ఏంటి అర్థం? కనీసం దేవుడు అని కూడా పేరు పెట్టుకోకూడదు. ఏం చేయకూడదు? దేవుడు అని కూడా పేరు పెట్టకూడదు. సో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదని యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఇజ్రాయేలీయులు వేరొకరిని దేవుడు అని ప్రకటిస్తే వీధులలో కొట్టి చంపేస్తారు. ఇప్పటికీ అదే ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారు. అవును, ఇప్పటికీ ఎవరైనా సువార్త చెప్పడానికి ఇజ్రాయేలీలు వెళ్తే వాళ్ళని నడి వీధుల్లోనే అవమానిస్తారు. అన్ని చోట్ల అని చెప్పను, కొన్ని చోట్ల కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఒక స్త్రీ మైక్ పట్టుకొని కింద బాక్స్ ఇట్లా చేత్తో పట్టుకొని సువార్త చెప్తుంది. ఒక వీధి ఒక చోట పెట్టి మొత్తం ఆ వీధిలో అటు ఇటు తిరుగుతూ, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు, యూదులు, వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్ కానీ, పైన టోపీ పెట్టుకోవటం కానీ, చిన్న పిల్లలు కుర్చీలు తీసుకొని కుర్చీలతో కొడుతున్నారు ఆమెను కాళ్ళ దగ్గర. ఎందుకు ఇక్కడ చెప్పద్దు? మా ధర్మశాస్త్రం ఏం చెప్పింది? తోరా. వారు ఏమంటారంటే తోరా అని అంటారు. మా ధర్మశాస్త్రం ఏం చెప్పింది? యెహోవా దేవుడే దేవుడు. కానీ ప్రకటిస్తుంది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభువుని అని చెప్పి. సో ఈ ధర్మశాస్త్రాన్ని వీరు బాగా పఠిస్తూ ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఒలీవల కొండ మీద ఆరోహణం అయిపోతూ ఉంటాడో, ఆ దృశ్యాన్ని చూసినటువంటి శిష్యులు కళ్ళారా చూసినటువంటి దాన్ని, విన్నటువంటి దాన్ని చెప్పకుండా ఉండలేను అని అంటారు పౌలు గారు. అదేవిధంగా 12 మంది శిష్యులు 12 దిక్కులకు వెళ్ళిపోయి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు.
ఎప్పుడైనా విన్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక అతను ఉండేవాడు ఇంతకుముందు. రోమా సైన్యం అంతా కుళ్ళు కుతంత్రాలతో అతన్ని పట్టుకొని చంపేశారు. అదిగో అతను ఈ విధంగా చనిపోయాడని చెప్పి పాటల రూపంలోను, ఈ విధంగా చనిపోయాడని చెప్పి నాటకాల రూపంలోను, అంటే మనుషులకి వివరించటానికి మొదలు పెట్టారు 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు ఏమన్నా డిగ్రీలు సంపాదించారా? లేదు. ఈ 12 మంది శిష్యులు ఏమన్నా కనీసం అంటే కనీసమైన చదువు ఏమైనా ఉందా వీళ్ళకి? లేదు. ఏ చదువు లేదు వాళ్ళకి, ఏ డిగ్రీ లేదు, ఏ పట్టా లేదు. జాలరులు వాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, పట్టుకొని మార్కెట్లో అమ్ముకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు 12 మంది ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. తర్వాత విన్నటువంటి చాలా మంది మారటం మొదలు పెట్టారు. మనము అపోస్తుల కార్యంలో కొన్నిట్లో చూస్తే విన్నవారు వెంటనే ఒక్కొక్క రోజు అయితే 3000 మంది మారిన రోజులు కూడా ఉన్నాయి. పేతురు గారు ఇలా సువార్త ప్రకటిస్తూ ఉంటే విన్నటువంటి వారు 3000 మంది మారురి అని ఉంది. సో ఇలా ప్రకటిస్తూ ఉన్నారు, జనాలు మారుతూ ఉన్నారు. అయితే ఈ పౌలు అంటే సౌలు గారు ఒక యూదుడు. యూదుడు అంటే ఇజ్రాయేలీలలో ఒక గోత్రం. ఈయన యూదుడు కాబట్టి ఈయన ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని పాటిస్తాడు. అదేవిధంగా పాటిస్తూ ఈయన ఏం చేశాడు అని అంటే, ఎక్కడైతే క్రైస్తవుడు అని పిలువబడుతున్నాడో, ఎవరైతే నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, క్రీస్తే దేవుడు అని చెప్పి నోటితో చెప్తున్నాడో ఆ ప్రతి నాలుకను ఖండించటం మొదలుపెట్టాడు. ఒక సైన్యాన్ని వెంటబెట్టుకొని ఒక మారణకాండ చేశాడు అప్పట్లో సౌలు గారు. అది ఎంత గొప్ప మారణకాండ అంటే ఊహించలేనటువంటిది. ఈయన అలా కత్తి పట్టుకోవటం, ఎక్కడైతే క్రైస్తవురాల్ని అని చెప్తున్నారో చెప్పిన ప్రతి ఒక్కరిని చంపేయటం. ఈ యొక్క సౌలు గారి చరిత్రని సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో ఇంకా డీప్గా డెప్త్గా చూపిస్తారు అనమాట. కొన్ని చిన్న పిల్ల ఉంటుంది, ఆ చిన్న పిల్ల మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటుంది. అప్పుడు సౌలు గారి సైనికులు వాళ్ళ ఇంట్లోకి చొరబడి క్రీస్తును వదిలేస్తావా చనిపోతావా అని అంటే చనిపోతా అంటది బుడ్డ పిల్ల. చిన్న పిల్లలతో సహా చంపేశారు. అంటే అంత క్రూరంగా ఉండేవారు పౌలు గారు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు మంచి చేశారా చెడు చేశారా? చెప్పండి. పౌలు గారు మంచి చేశారా చెడు చేశారా? ఏం చేశారు పౌలు గారు? పౌలు గారు ఆజ్ఞను పాటించారు అంతే. బైబిల్ మొత్తంలో ఉత్తముడు, ఘనుడు, గొప్పవాడు, భయభక్తుడు అని ఎవరు అని నేను అంటాను, నా ఉద్దేశం ప్రకారం సౌలు గారే అవుతారు. సౌలు గారు పాత జీవితంలోనూ భక్తిపరుడుగానే ఉన్నాడు, కొత్త జీవితంలోనూ భక్తిపరుడుగానే. ఎక్కడ దేవునికి మీరి ఏది చేయలే. పాత నిబంధనలో చెప్పిన ప్రకారము వేరొక దేవుడు ఉంటే ఊరుకోను, శిక్షిస్తాను అన్నాడు. అదే విధంగానే శిక్షించాడు. తర్వాత ఈయన అనేక ప్రాంతాలకు వెళ్ళటము, ఏ ప్రాంతాలకు క్రైస్తవులు పారిపోతా ఉంటే అక్కడికి వెళ్ళల్లా చంపేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ సౌలు గారి గూర్చి, యేసుక్రీస్తు ప్రభు వారి గూర్చి, వీటన్నిటిని గూర్చి రోమా సామ్రాజ్యం అంతా వినటం మొదలుపెట్టింది. బాగా చేస్తున్నాడు, మంచిగా చంపేస్తున్నాడు, ఇట్లాంటి వాళ్ళని మనలో కలుపుకోవాలి అని చెప్పి కొంతమంది సౌలు గారిని ప్రోత్సహించి కలుపుకోవటము, సౌలు గారి సైన్యం ఇంకా ఎక్కువ అవటము, రోజు రోజుకి ఆయన ఆగడాలు ఎక్కువైపోతా ఉన్నాయి. అయితే ఆయనకు ఒక సమాచారం అందింది. ఏమని అనంటే, క్రైస్తవులందరూ గుమ్ముగూడి తమ ప్రాణాలు కాపాడుకోవటానికి దమస్కు మార్గాన బయలుదేరి వేరే ప్రాంతానికి వెళుతున్నారు. ఏం కాపాడుకోవటానికి? ప్రాణాలు. ఎవరు కాపాడుకోవటానికి? క్రైస్తవులు. అదే మీరైతే ఏం చేస్తారు? ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్గా క్రైస్తవులు, మనల్ని కూడా చంపాలని, హింసించాలని చూస్తున్నారు. క్రైస్తవ్యాన్ని వదిలేస్తే సౌలు గారు ఏం చేస్తారు? వదిలేస్తారు. క్రైస్తవ్యమే కావాలి అనుకుంటే చంపేస్తారు. అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు ఏం చేశారు?
క్రీస్తును వదలలేక తమ ప్రాణమును కాపాడుకోవటానికి వేరే ప్రాంతానికి పారిపోయారు. కొంతమంది బైబిల్లో చాలామంది పాస్టర్లు చెప్పటం విన్నాను నేను. ఎవరైనా వచ్చి నిన్ను చంపేస్తాను, నరికేస్తాను అని అన్నప్పుడు, దేవా నా ప్రాణం నీదే అని చెప్పి అక్కడ లొంగిపోవాలి అని అంటారు. కరెక్టేనా? నేను కరెక్ట్ కాదంట. ఎందుకు అనంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆ సంఘటనను కూడా చూద్దాం మనం. లాజర్ గారి సంఘటన తీసుకుందాం. మృతుడైనటువంటి లాజర్, ఆ యొక్క సంఘటన చూద్దాం. మృతుడైన లాజరు యేసుక్రీస్తు ప్రభువారు లేపుతారు కదా సమాధి నుండి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేసేటువంటి మాట ఏంటి అని అంటే, తమ ప్రాణమును కాపాడుకోవాలి. సువార్త నిమిత్తము ఎవరి ప్రాణము వారు కాపాడుకోవాలి. తోమగారు ఉన్నారు, ప్రాంతానికి వచ్చారు. కేరళలో మొట్టమొదటి చర్చ్ కట్టారు. అలా సువార్తను ప్రకటించుకుంటూ అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఇక మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు పట్టుకున్నారు, కాల్చబోతా ఉంటే ఆయన పారిపోయి చెన్నైలో దాక్కునేసరికి చెన్నైలో పట్టుకొని అక్కడే చంపేశారు. మరి శిష్యుడు ఎందుకు పారిపోయాడు అనంటే, మన ప్రాణము ఊరికే పోకూడదు. మన ప్రాణము దేనికి ఇచ్చింది? ప్రాణము దేవుని నిమిత్తము బ్రతకటానికి, దేవుని యొక్క ప్రేమను ప్రచారించటానికి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చేశారు. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతానికి కొంతమంది రిసీవ్ చేసుకున్నారు బాగా, ఇంకొంతమంది రిసీవ్ చేసుకోవాలి. మా ప్రాంతానికి రావద్దు అని మొహం మీద చెప్పిన ప్రాంతాలు ఉన్నాయి. మా ప్రాంతానికి వస్తే కొడతామని చెప్పిన ప్రాంతాలు ఉన్నాయి. ప్రాంతానికి వచ్చినాక రాళ్లతో కొట్టిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అక్కడి నుండి యేసుక్రీస్తు ప్రభువారు పారిపోయాను అని అంటది లూకాసు వార్త, యోహాను సువార్తలు చూస్తే. యేసుక్రీస్తు ప్రభువారు పారిపోయారంట. ఎందుకు? ఆయన గడియ ఇంకా రాలేదు అనంటే, ఆయన ప్రాణము పోగొట్టుకునే సమయం ఇంకా రాలేదు. అలాగే ఈ క్రైస్తవులు, అప్పటి క్రైస్తవులు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభువారిని వదలలేక వారి ప్రాణమును కాపాడుకోవటానికి పారిపోవటం మొదలుపెట్టారు. మనం కూడా అదే చేయాలి. మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఎవరిని వదలొద్దు? యేసుక్రీస్తు ప్రభువారిని మాత్రం వదలదు. పారిపోతా ఉన్నారు. ఈ విషయం అంతా సౌలు గారు విని వాళ్ళని వెంబడించుకుంటూ వెళ్ళారు. దమస్కు వెళ్ళే మార్గంలో గొప్ప వెలుగు ఆయనకు కనబడింది. ఎవరికి? సౌలు గారికి. అది ఎంతటి వెలుగు అనంటే, ఆ వెలుగుకి కళ్ళు పోయాయి. అప్పుడు ఎంత వెలుగు వచ్చి ఉండొచ్చు? ఆ వెలుగు కళ్ళ మీద పడేసరికి కళ్ళు పోయాయి. అది ఎంతటి గొప్ప వెలుగు అయి ఉండొచ్చు అంటే, డైరెక్ట్గా సూర్యుడే ఎదురుగా నుంచుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన అనుభూతి ఆయన పొందాడు. వెంటనే ఆ వెలుగు ఆయన మీద పడి, సౌలా సౌలా అని ఒక స్వరము వినిన వెంటనే అయినా, ప్రభువా నీవు ఎవరవు అనగానే, నీవు హింసించుచున్న యేసును నేనే. ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. హింసించింది ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు సౌలుతో? సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు అంటే, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అంటున్నాడు. కానీ సౌలు గారు ఎవరిని హింసిస్తుంది? ఎవరిని?
ప్రజల్ని హింసిస్తే క్రీస్తు అంటే నన్ను హింసిస్తున్నావు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన నోటితో ఎప్పుడైతే తండ్రి నీవే నా రక్షకుడవు, నీవే నా రాజువు, నీవు నా కొరకు భూలోకానికి వచ్చావు, నీవే నా కొరకు మరణించావు, ఇక నుండి నువ్వు చెప్పినట్లే నేను వింటాను, నువ్వు నడిచే దారిలోనే నేను నడుస్తాను అన్న వెంటనే నువ్వేమైపోయినట్టు? యేసుక్రీస్తు ప్రభువారి బిడ్డవైపోయినట్టు, ఆయన అనుసరించే మనిషివైపోయినట్టు. వారందరూ క్రైస్తవులు అనబడ్డారు. క్రైస్తవులు అంటే ఏంటి అర్థము? దేవుని రక్షకుడు అని అంగీకరించాలి, దేవుడు మన కొరకు మరణించాడు అని చెప్పి అంగీకరించాలి, దేవుడు నడిచే మార్గంలోనే మనం కూడా నడవాలి. వారిని క్రైస్తవులు అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నన్ను హింసిస్తున్నావు అని అన్నారు. నేను నిన్ను హింసిస్తున్నానా? ఇంతకీ ఎవరివి నువ్వు? నేను హింసించింది ఈ యొక్క మనుషులను, హింసిస్తుంది నిన్ను అంటున్నావు, ఇంతకీ నువ్వెవరు అని అంటే, నీవు హింసించుచున్న యేసుని నేనే. నువ్వు ఒక హింస స్టార్ట్ చేసావు. ఏంటి ఆ హింస పేరేంటి? క్రైస్తవుడు. యేసు అని పేరు పలికితే చాలు నాలికను ఖండించేసేవాడు, అతి క్రూరంగా చంపేవాడు అనమాట. అతి క్రూరంగాను హీనంగాను యేసు అని పలికితే చాలు. నువ్వు హింసిస్తున్నావే ఒక పేరు పలికి అందరినీ యేసు అని, ఆ యేసు నేనే. వెంటనే మోకరించి ప్రార్థించడం మొదలుపెట్టాడు సౌలు గారు. సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించు మన స్వరము, సౌలా సౌలా నన్నేలా హింసింతు చాలించు మన స్వరము, సౌలాది పునినంత సంధింపగానే, సౌలాది పునినంత సంధింపగానే, సద్భక్తుడై పౌలుగా మారిగా యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా. యేసుక్రీస్తు ప్రభువారి స్వరం వింటేనే ఏం పోయాయి? కళ్ళు పోయాయి. కానీ యెహోవా దేవుణ్ణి చూసినటువంటి ఒక మనిషి బ్రతికే ఉన్నాడు. తర్వాత తన శరీరం వయసు అయిపోయి చనిపోయాడు. కానీ యేసుక్రీస్తు యెహోవా దేవుణ్ణి, తండ్రి అయిన యెహోవా దేవుణ్ణి చూసి బ్రతికిన నరుడు ఒకడు ఉన్నాడు బైబిల్లో. ఎవరో తెలుసా? చూద్దాం రండి. క్రొత్త నిబంధన నిర్గమాకాండము  నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దానిని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించెను. అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో కూడా అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన వద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగచ్చాలి. యెహోవా వారి మీద పడునేమో అంటే అర్థం ఏంటి? యెహోవా వారి మీద పడునేమో అని చెప్పి
వారెవ్వరు పైకి రావద్దు, యాజకులు కానీ అక్కడ ఉన్నటువంటి జనము. ఎవరెవరు రావాలి? మోషే అహరోన్లు మాత్రమే పైకి రండి. వాళ్ళిద్దరూ రాకుండా ఉండటానికి మధ్యలో ఏం ఏర్పరచాలి? మేరలు అంటే ఒక హద్దు టైపులో ఏర్పరచండి. వాళ్ళు మాత్రం పైకి రావద్దు. ఎందుకు? వాళ్ళ మీదకి యెహోవా పడునేమో, అంటే యెహోవా మహిమ వారి మీదకి వస్తుందేమో. వారి మీదకి వస్తే ఏమవుతుంది? ఏమవుతారు వాళ్ళు? అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు తప్ప ఇంకొకరు వస్తే ప్రాంతంలోనికి ప్రాణం కోల్పోతారు. నా మహిమ అంటే యెహోవా వారి మీద పడునేమో అని అంటే ఆయన మహిమ వారి మీద పడుతుందేమో. కాబట్టి మీరు మాత్రమే పైకి రండి. ఇప్పుడు చూద్దాం తర్వాత. ఇక దాని తర్వాత నుండి కింద చూడండి, దేవుడు ఆజ్ఞలను వివరించెను అని ఉంటది. చేసుకొనకూడదు, వాటిని సాగిలి పడకూడదు, వాటిని పూజించకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవాకు నేనే రోషము గల దేవుడను. నన్ను దేశించి వాడి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషంలో కుమారుల మీద ఎక్కి రక్షించుతూ నన్ను ప్రేమించిన ఆజ్ఞలను గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించి వాడు అయి ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషునిగా ఎంచడు. ఓకే, తర్వాత అధ్యాయం చూద్దాం. 33వ అధ్యాయం చూద్దాం. 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. చాలు. యేసు యెహోవా దేవుడు, పాత నిబంధన ప్రకారం యెహోవా దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ మాట్లాడుతూ బ్రతికిన నరుడెవరు? ఇప్పుడు బైబిల్ ప్రకారము మోషే గారు ఎలా చూసారంట? దేవుణ్ణి ఎలా చూశారు? ముఖాముఖిగా. ఇంకా వెనక్కి ఇంకా చూస్తే ఆయన తేరి చూశాడంట దేవుణ్ణి. తేరి చూడటం అంటే పార్పకుండా, ముక్కు ఇలా ఉంటుంది, కళ్ళు ఇలా ఉంటాయి, పెదాలు ఇలా ఉంటాయి, శరీరం ఇలా ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకునే విధంగా చూశాడంట యెహోవా దేవుణ్ణి మోషే గారు. అంత గొప్పతనం మోషే గారికే ఎందుకు ఇచ్చాడు చెప్పండి? బైబిల్ మొత్తంలో ఎవరికీ ఇవ్వనటువంటి ఆధిక్యత, ప్రత్యేకత ఎందుకు మోషే గారికే ఇచ్చాడు దేవుడు? మోషే గారి గురించి ఒకసారి చెప్పాను నేను. ఇంకా వెనక్కి వెళ్తే మోషే గారి అక్క తెలుసు కదా, అక్క పేరేంటి? మిరియాం. అహరోను, మిరియాం వాళ్ళిద్దరూ చక్కగా ఒక చోట గుడారంలో కూర్చొని మాట్లాడుకుంటారు. ఏంటి మోషే చేసుకోక అట్లాంటి పిల్లని చేసుకున్నాడు పెళ్ళి, ఎలాంటి పిల్లని చేసుకున్నాడు అని అంటే, ఆమె మెసొపొటేమియా అటువైపు ప్రాంతానికి చెందిన ఆమె ఎలా ఉంటుంది అని అంటే చూడటానికి ఆఫ్రికా వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు ఎట్లుంటారు? అబ్బాయిలు ఒకే రకంగా ఉంటారు, అమ్మాయిలు ఒకే రకంగా ఉంటారు. చర్మం అంతా నల్లగా ఉంటుంది, బాగా బలంగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు. చూడటానికి అబ్బాయిలాగే ఉంటారు అమ్మాయిలు కూడా. అట్లాంటి స్త్రీలలో ఒక ఆమెను చేసి పెళ్లి చేసుకున్నాడు ఈయన. ఏంటి ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు మోషే? నువ్వు చూడటానికి ఇంత అందంగా ఉంటావు, ఇంత సౌందర్యవంతుడివి, నువ్వు చిటికేస్తే ఎవరో ఒకరు వస్తారు కదా నీకు, ఇట్లాంటి అమ్మాయిని చేసుకున్నావు చిచ్చి అని అంటే మోషే గారు ఒక మాట అన్నారు, దేవుడు చేసుకోమన్నాడు, చేసుకున్నాం. ఆ మాట వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అనమాట గుడారంలో చాటుగా. ఆయనకైనా చెప్పింది దేవుడు? నాకు చెప్పడు? నేనెవరిని? ఎవరు? మిరియాం ఎవరు? ప్రవక్త. నేను ప్రవక్తను కదా, నా నోటితో దేవుడు పలికించు కదా ఎన్నో మాటలు. మోషేగా చెప్పాడు ఆ మాటలు.
ఏమి మాట్లాడుతున్నాడు, మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుడు విన్నాడు, కోపం వచ్చింది. కోపం వచ్చి మోషే గారిని, మోషే నీ అక్క నీ అన్నని తీసుకొని రా మందిరానికి మాట్లాడాలి. వెంటనే వచ్చారు అందరూ. మీరందరూ మోషే గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నాకు నచ్చలేదు. ఎందుకు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు మోషేలో ఉన్న గుణం ఏంటి? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అసలు దేవుని ఇల్లేది? దేవుని ఇల్లేది అసలు నక్కలకి, ఆకాశ పక్షులకి గొర్రెలున్నాయి, గూళ్ళున్నాయి. మనిషి కుమారునికి మాత్రం తలదాచుకోవటానికైనా సరే ఇల్లు లేదు. మరి దేవుని ఇల్లేదప్పుడు? ఆకాశము సింహాసనము, భూమి తన పాదపీఠము. మరి దేవుని ఇల్లేది? ఎగ్జాంపుల్గా చెప్తా. ఒకవేళ మనందరినీ ఒక గదిలో పెట్టేశాడు దేవుడు, మనలందరినీ ఒకే గదిలో పెట్టాడు, మనందరం ఒక గదిలో సరిపోయేంత. ఆ గది అంతట్లో మోషే గారు కూడా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుంది. నోవాహు గారికి ఏంటి ఆ గుణం? నీతిపరుడు, నీచమైన వాటిని తృణీకరించాడు, పాపం ఏమీ చేయకుండా దూరంగా ఉన్నాడు. మరి ఈయనలో గుణం ఏంటి? నమ్మకమైన వాడు. అంటే దేవాది దేవునికి తెలియకుండా ఏమీ చేయలేదు, ఈయన చెప్పకుండా ఏమీ చేయలేదు, ఆయన్ని మీరి ఏమీ చేయలేదు. అంటే ఆయనకు దాగుగా ఈయన ఎక్కడా లేడు. మోషే గారు ప్రతిదీ చెప్పి చేశాడు, చెప్పి జరిగించాడు ప్రతిదీ. నమ్మకమైన వాడు అని అంటే ఏ విధమైనటువంటి భక్తి చూపిస్తే మోషే గారిని ఆ విధంగా దేవుడు పొగట్టడం జరిగింది. ఈ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి బిరుదు ఇంకొకరికి లేదు. అంత నమ్మకమైన వాడు అంటే ఇంకెంత భక్తి చూపించి ఉండొచ్చు ఆయన. నా మోషే గురించి మీరు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. కాబట్టి వెంటనే దేవుని ఉగ్రత వస్తుంది. అప్పుడు వెంటనే ఒక మాట ఉంటుంది, దేవుడు మిరియామును మొత్తెను. వెంటనే వచ్చేసాయి అప్పుడు శిక్షలు. ఇప్పుడంటే లేట్గా వస్తున్నాయి, వెంటనే స్పాట్లో వచ్చేసాయి. వెంటనే తెల్లటి పొడ మొహం నిండా పాకి, ఒంటి నిండా పాకి, అరికాలు, నడినెత్తి, ఆ నడినెత్తి నుండి అరికాల దాకా తెల్లటి పొడ వచ్చేసింది. అది చూసి అహరోనికి భయం స్టార్ట్ అయింది. మాట్లాడిందేమో మిరియాము, శిక్ష అనుభవించింది మిరియాము. ఎవరికి వచ్చింది భయం? విన్నవాడికి వచ్చింది భయం. ఎవరికి వచ్చింది? విన్నవాడికి వచ్చింది భయం. అందుకే ఏం చేయాలి అని అంటే, చెడ్డ మాటలు పలికేటప్పుడు వారి దగ్గర ఎప్పుడు మనము ఉండకూడదు. వారికి శిక్ష వస్తుంది కరెక్టే, ఆ శిక్ష మనం చూసినప్పుడు అది ఇంకా భయంకరంగా ఉంటుంది. మిరియాము గారికి వచ్చినటువంటి ఆ కుష్టి వ్యాధి చూసి అహరోను గారు భయపడి వణికిపోతూ మోషే గారి కాళ్ళ మీద పడ్డాడు. వెళ్ళి క్షమించమని అడుగు, క్షమించమని అడుగు. ఇంత బతికి ఇప్పుడు ఇంత గొప్ప ప్రవక్త అయిపోయి ఇప్పుడు దేవుడు మొత్తాడని తెలిస్తే బయట అంత అవమానం. అదే ఇటువంటి జీవితం బతికే బదులు కడుపులో ఉన్నప్పుడే చంపేయచ్చు కదా. ఇంత దౌర్భాగ్యం బతకలేము. కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధి అనమాట. అది మనిషిని బ్రతికుండగానే తినేస్తా ఉంటుంది లోపల. అటు చావనీదు, అటు బతకనీదు. అట్లా మనిషిని బాగా హింసించి చంపేసే రోగం. ఇప్పుడు వాటికి మందులు ఉన్నాయి, లెప్రసిడే అంటారు. ఇలా చెయ్యొద్దు అని చెప్పి మోకరించి మోషేని అడుగుతూ ఉంటే అప్పుడు మోషే అడిగి, అయ్యా క్షమించు అన్నది నన్నే, నేను క్షమిస్తున్నాను, నా బదులు నా అక్కని క్షమించు. సరే అయితే 7 రోజులు పాలెం వెలుకలో బ్రతకాలి. తన తండ్రి తన కూతుర్ని చూసి ఉమ్మి వేస్తే ఏ విధమైనటువంటి అవమానం కలుగుతుందో ఆమెకి, అటువంటి అవమానం ఆమె 7 రోజులు అనుభవించాలి. అంటే 7 రోజులు ఆమె ముఖాన ఉమ్ము వేయాలంట అందరూ వచ్చి.
ఏం చేయాలి? ఉమ్ము వేయాలంట. అంటే దేవాది దేవుని బిడ్డ గురించి మాట్లాడితే దేవుడు ఎంత పెద్ద శిక్ష వేసాడో చూసారా? కానీ ఇప్పుడు ఆ శిక్షలు ఏం లేవు. మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు, చంపేస్తున్నారు. వచ్చిన శిక్ష ఎవరికైనా రావట్లేదు. ఇప్పుడేంటి? విచ్చలవిడైపోతుంది ప్రతి చోట. ఒక పాస్టర్ని ఇట్లాగే సువార్త చెప్తా, చర్చిలో వాక్యం చెప్తా ఉంటే అందరూ బయటకు లాగి తీసుకొచ్చి పేడం తినిపించారనమాట ఆయన చేత. పేడం తినిపించి కొన్ని పదాలు చెప్పి, ఈ పదాలు చెప్పు 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 అని. ఎవరు ఏం చేయలేకపోయారు. ఎందుకు? దేవాదేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని ఏ విధంగా క్షమించానో మీరు కూడా అదే విధంగా మీ ఎదుటి వారిని క్షమించాల్సిందే, లోబడాల్సిందే. దానికి లోబడ్డారు. అలా మిరియాము గారు ఆ విధమైనటువంటి శిక్ష 7 రోజులు అనుభవించింది. ప్రతి ఒక్కరు వెళ్ళటం, ఆ మొహం మీద ఉమ్మేయటం. ఎంత బాధ, ఎంత వేదన! 7 రోజులు గొప్ప పాఠం అనమాట ఆమెకి. స్పాట్లో అనుభవించిన వాళ్ళు వీళ్ళు. రాజు ఉన్నాడు ఒక ఆయన. ఆయన ఏం చేశాడు? వెళ్ళిన ప్రతి యుద్ధము గెలిచేవాడు ఆయన. ప్రతి యుద్ధము ఎక్కడ ఓడిపోయేవాడు కాదు. వెళ్ళేటప్పుడు యుద్ధానికి యాజకుడిని కలిసి బలి అర్పించి వెళ్ళేవాడు. విజయంతో తిరిగి వచ్చేవాడు. ఇక ఆయనకేమనిపించింది? ఆహా, నేను కత్తి బాగా తిప్పగలను, నాకు యుద్ధంలో ప్రావీణ్యత ఎక్కువ ఉంది అని చెప్పి అనుకొని గొప్ప ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ యుద్ధాన్ని గెలిపిస్తుంది ఎవరు? దేవుడు. ప్రార్థన చేసుకొని వెళ్తున్నాడు కదా, దేవుడు గెలిపించాడని ఆలోచించలేక సరే అని చెప్పి మందిరంలోకి వచ్చేసాడు నడుచుకుంటూ డైరెక్ట్గా. ఎందుకు? ఆ ప్రాంతం మొత్తానికి రాజు అతనే కదా. కత్తి పట్టుకొని టీవీగా యుద్ధం గెలిచేసాను నేను అనుకుంటూ వచ్చాడు. అయితే మందిరంలో దీపస్తంభం ఉంటుంది. 7 దీపాలు ఉంటాయి ఇలా వరుసగా. దీపాలు వెలిగించేది ఎవరు? యాజకుడే వెలిగించాడు. వచ్చేసాడు. నేను యుద్ధం గెలిచేసాను, మళ్ళీ ఈ యుద్ధం కూడా గెలిచాను, చూసావా నా కత్తి వాట ఎట్లా ఉందా అని చెప్తున్నాడు. సరేనండి, మీరు ఇలా లోపలికి రాకూడదు అని అన్నాడు యాజకుడు. నేను లోపలికి రాకూడదా? యుద్ధాన్ని గెలిపిస్తుంది నేను, ఈ రాజ్యం మొత్తాన్ని కాపాడుతుంది నేను, నన్ను ఇక్కడికి రావద్దంటావా? ఎవరు నువ్వు? సరేటి, నేను వెలిగిస్తా అని చెప్పి మంట తీసుకొని ఒక దీపాన్ని వెలిగించాడు. హిజ్కియా వెంటనే కుష్టివ్యాధి, తెల్లటి పొడి వచ్చేసింది. ఏది? దీపం వెలిగించినందుకే. దీపం వెలిగించాల్సింది ఎవరు? యాజకుడు. యుద్ధం చేయాల్సింది ఎవరు? రాజు. అంటే ఎవరి పని వాళ్ళే చెయ్యాలి. నేను వారి పని వీళ్ళు చేస్తాను, వీళ్ళ పని వీళ్ళు చేస్తాను అంటే దేవుడు లేవీయులను నియమించినప్పుడు వాళ్ళ సొంత అన్నదమ్ముళ్ళే తిరగబడ్డారు. వాళ్ళేనా దేవుడికి సేవ చేసేది? మేము చేస్తాం, మేము వస్తాం, మాకేమైనా తక్కువ? మేము ధర్మశాస్త్రాన్ని గుర్తుపెట్టుకుంటాం, పాటలు బాగా పాడతాం, వాయిద్యాలు బాగా వాయిస్తాం అని చెప్పి తిరగబడ్డారు. తిరగబడిన ప్రతి ఒక్కరిని మొత్తాడు దేవుడు స్పాట్లో. మోషే గారి దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, మీరు లేవీయులను మాత్రమే తీసుకోవటం కరెక్ట్ కాదు. అంటే 12 మందిలో ఒక గోత్రకుడు అనమాట లేవీయులు. కరెక్ట్ కాదు, మిగతా మమ్మల్ని కూడా తీసుకోండి. వెంటనే దేవుడు మొత్తాడు. అది చూసి మళ్ళీ వాళ్ళకు బుద్ధి రాలే. మళ్ళీ ఇంకొంతమంది వచ్చారు, వాళ్ళని కూడా మొత్తాడు దేవుడు. 1000 మంది తీసుకొని వస్తున్నా సరే మొత్తేసరికి ఇక వాళ్ళకి భయం వేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా? యాజకులు పని చేయకూడదు, ఏం చేయాలి? మందిరంలో ఉండాలి, అది ఇది శుభ్రం చేసుకుంటూ ఉండాలి, దేవాదేవునికి బలులు అర్పిస్తూ ఉండాలి. ఇదే వారు చేసే పని. మరి వీరికి ఫుడ్ ఎలా? వీళ్ళకి ఆహారం ఎలా అనంటే, వీళ్ళకి ఆహారం మిగతా 10 గోత్రాలు ఉన్నాయి కదా, వారు తెచ్చి పెట్టాలి. వారి పంటలో 10వ భాగం తీసుకొచ్చి ఎవరికి పెట్టాలి? లేవీయులకు పెట్టాలి. ఇది రూల్గా పెట్టాడు దేవుడు. వీళ్ళు ఏం చేశారు? సరే వాళ్ళనే పెట్టావు కదా, మా పంట మా ఇష్టం, మేమే తింటాం, మేమే బాగుంటాం అని చెప్పి స్టార్ట్ చేస్తే అప్పుడు యెహోవా దేవుడు రూల్ మార్చాడు. కుదరదు, 10వ భాగం ఇవ్వాల్సిందే. అది ఎక్కడిది? ఎవరు చెప్పారు? ఇజ్రాయేలీలకు పాత నిబంధనలో చెప్పినటువంటి మాట. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రొత్త నిబంధనలో ప్రవక్తలు కూడా, క్రొత్త నిబంధనలో శిష్యులు కూడా 10వ భాగాలు తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా 10వ భాగాలు తీసుకున్నారు.
అప్పట్లో దశంభాగాలు ఎట్లా ఇచ్చారో తెలుసా? ఒక పంటను అమ్మేస్తే 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000లో సగం తీసుకొచ్చి ఇచ్చేయటం. ఒక భూమిని కొంటే ఆ భూమిలో ఇంత భూమి మీకు అని ఇచ్చేయటం, అవి దశంభాగాలు అంటే. అట్లా ఇచ్చేసేవాళ్ళు శిష్యులకి. వాటిని ఏం చేశారో తెలుసా వీళ్ళు? చక్కగా వెనకేసుకోలేదు, చక్కగా వాటిని అనుభవించలేదు. కానీ వీళ్ళు విధవరాళ్ళకి రాసి ఇచ్చేసేవాళ్ళు. గూడు లేని వాళ్ళకి, రోడ్ల మీద తిరిగే వాళ్ళకి ఉపయోగకరంగా వీటిని మార్చేవాళ్ళు ఈ దశమ భాగాలు. సో అనాది కాలంలో క్రైస్తవులు తమ ప్రాణమును కాపాడుకోవటానికి బయలుదేరారు. సౌలు గారికి దేవుడు కనపడటం జరుగుతుంది. జస్ట్ స్వరం వింటేనే ఆయన కళ్ళు పోయాయి. స్వరానికే కళ్ళు పోయాయి. ఆయనకి కళ్ళు పోయి దమస్కులో ఒక ప్రాంతంలో ఉన్నాడు ఆయన. కళ్ళంతా ఎలా అయిపోయినాయి అంటే ఈ కళ్ళు కను 2 రెప్పలు ఇట్లా మూసుకుపోయినాయి అనమాట. తెల్లటి పొర ఇట్లా అడ్డొచ్చేసింది. క్లోజ్ చేసి పైకి లేవనివ్వట్లేదు రెప్పల్ని. ప్రార్థన చేస్తున్నాడు. నేను చేసిన తప్పే, కానీ నువ్వు నన్ను దర్శించావు, నువ్వు నాతో మాట్లాడావు, నేను ధన్యుడును. ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులైంది. కళ్ళు కనిపించట్లా. చుట్టూ ఉన్న సైన్యం అంతా చూస్తున్నారు. అయ్యో ఎంత బాగా చంపేసేవాడు అందరినీ, కళ్ళు పోయినాయి ఏంటో అర్థం కావట్లేదు. వెలుగునేమో చుట్టుపక్కల ఉన్న శిష్యులందరూ చూశారు, కానీ స్వరం మాత్రం ఒక్కళ్ళే ఉన్నారు. అదేనా? వెనకాల ఉన్నటువంటి సైనికులు వెలుగును చూశారు, కానీ స్వరం విన్నది మాత్రం సౌలు గారు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అననీయ అని ఒక అతను ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, ప్రవక్త వెళ్ళి సౌలుకి చూపును ప్రసాదించు, ప్రార్థించి చూపును తీసుకురా. అప్పుడు అననీయ తిరగబడతాడు. కుదరదు. చూపు ఉన్నప్పుడు ఏం చేశాడు? క్రైస్తవులను సంహరించాడు. ఇప్పుడు నేను చూపు ప్రసాదిస్తే మళ్ళీ ఏం చేస్తాడు? ఈసారి రెట్టింపు చేస్తాడు మారణకాండ. కుదరదు. లేదు, సౌలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇక నుండి నువ్వు వెళ్ళు, మార్చు. వెంటనే అననీయ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరుచుకున్నాక దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఇక నుండి నువ్వేం చేయాలి అని అంటే, మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకొని బయలుదేరు సువార్తకి. ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకొని బయలుదేరు సువార్తకి. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. చక్కగా నార్మల్గా డ్రెస్ వేసుకొని వీధిలోకి వెళ్ళి నుంచున్నాడు. అఫ్కోర్స్ పాత జీవితంలో ఏం చేశాడు ఆయన? క్రైస్తవుల్ని చంపేస్తా ఉన్నాడు. దమస్కులో ఆయన అట్లా నడి రోడ్డు మీద చక్కగా ఎత్తైన ప్రాంతంలో ఇలా నుంచొని అందరినీ చూస్తున్నాడు. సౌలు అని చెప్పి గుర్తుపట్టిన వాళ్ళేమో పారిపోతున్నారు చూసి. కొంతమంది గుర్తుపట్టక అలాగే నుంచొని చూస్తూ, అందరూ కొంచెంసేపు ఉండండి, నేను కొన్ని మాటలు చెప్పాలి. నా జీవితంలో ఈ విధంగా జరిగింది. నేను క్రైస్తవులను చంపాను. నేను క్రీస్తు అని పలికిన వారిని చంపేశాను. క్రీస్తుకి ప్రార్థించిన ప్రతి ఒక్కరిని చిన్న పిల్లలతో సహా చంపేశాను. నాలాంటి వాడితో దేవుడు మాట్లాడాడు అని మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇచ్చా వీడికి? మొన్నటిదాకేమో చంపానన్నాడు, ఇప్పుడేమో ఇంకో పథకమేమో నేసుకొచ్చాడేమో అని చెప్పి కొంతమంది తిట్టడం మొదలుపెట్టారు. కొంతమంది రాళ్ళు తీసుకొని ఏదో టెస్ట్ చేస్తున్నారు అన్నమాట, తిరగబడతాడా లేదా. అప్పటికి పౌలు గారికి ఏమర్థమైంది? సౌలు పౌలుగా మారిపోయాడు. పౌలు మరలా సౌలుగా మారలేదు. ముందుకెళ్ళాడే కానీ మరలా వెనక్కి వెళ్ళాల. పౌలుగా మారాడు. అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారు పడిన బాధ కంటే, శ్రమ కంటే అధిక శ్రమలు ఆయన అనుభవించాడు. నేను ఎన్నో కొరడా దెబ్బలు తింటిని అని అంటాడు ఆయన. కొరింథీ సంఘానికి చెప్తాడు, నేను ఎన్నో కొరడా దెబ్బలు తింటిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నారు? 40 తిన్నారు. ఒకరోజు వీడియో చూపించాను మీకు. 40 కొరడా దెబ్బలు వీపు మీద కొడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంది చూస్తే అప్పుడు? గుర్తుందా వీడియో?
ఆ సౌండ్ గుర్తుందా? కొరడా సౌండ్ ఎలా ఉంది? వీపులా ఉంది అసలు. అది కొరడా మొత్తం కొట్టేశాక దెబ్బలు 40 వీపు దున్నబడింది అనటానికి సాక్ష్యం వచ్చేసింది. ఆ యొక్క ప్రవచనం నెరవేరబడింది. అట్లాంటి కొరడా దెబ్బలు ఎన్నో తిన్నాడు ఆయన. ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాడు. ఎన్నోసార్లు అందరి చేత ఉమ్మివేయబడ్డాడు, అపహాసింపబడ్డాడు, తిట్టబడ్డాడు, నెట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. ఇది ఒక్క మాట విన్నందుకు ఆయన జీవితం చేశారు. ఎంత మార్చుకున్నాడో. ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, సంఘాన్ని కట్టడం మొదలుపెట్టాడు. ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, సంఘంలో అధిపతులను, సంఘంలో పాస్టర్లను పెట్టేసి వచ్చేవాడు. వాళ్ళు నెల నెల ఇట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు అనమాట. అయ్యా ఈ ప్రాంతంలో నువ్వు ఎగ్జాంపుల్గా దశలోనిక ఉంది. ఈ దశలోనిక సంఘం నుండి ఉత్తరం రాస్తున్నావు అయ్యా, నువ్వు మమ్మల్ని పాస్టర్ ఇక్కడ నిలబెట్టావు, మేము చెప్పింది ఇక్కడ ఎవరు వింటలేదు, అక్రమ సంబంధాలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అని చెప్పి పాస్టర్ ఆయన ఏం చేసేవాడు? పెద్ద పాస్టర్కి ఉత్తరం రాసేవాడు. ఆయన మొత్తం చదివి తిరిగి రిటర్న్ లెటర్స్ రాసేవారు. అయ్యే ఇవి ఏవేమి ఉన్నాయి చెప్పండి? కొరింథీ, గలతీ, అపోస్తల కార్యములు, ఎఫెసీ, కొలస్సీ, తెస్సలోనిక, తీతు, తిమోతి, ఇవి పర్సన్స్కి రాసినవి, సంఘానికి రాసినవి. రోమీలు, హెబ్రీలు, సంఘాలకు రాశాడు ఈయన. ఇంత గొప్ప జ్ఞానం ఇచ్చింది కూడా దేవాది దేవుడే అని చెప్పి పౌలు గారు చెప్తా ఉంటారు. అయితే మనము ఈయన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, పౌలు గారు పిలువబడలేదు. అపోస్తులుడును అని అనిపించుకొనుటకు నేను అర్హుడను కాను అని అంటాడు. కానీ నేను అపోస్తులుడనే. అసలు అపోస్తలుడు అని అంటే అర్థం ఏంటంటే పిలువబడిన వారు అని అర్థం. పేతురు గారు నది ఒడ్డున నది మధ్యలో పడవ ఆపి వేటకేసి చేపలు వలేసి చేపలు పట్టుకొని పడవలోకి వేసుకొని ఒడ్డుకు వచ్చేసి చక్కగా చేపల్ని తీసుకుంటా వల చిక్కు తీసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు దగ్గరకు వచ్చి, నిన్ను ఎలా చేస్తా అన్నాడు? మనుష్యులు పట్టు జాలరుగా చేస్తా, నన్ను వెంబడించు. వలలు వదిలేశాడు, వెంబడించడం మొదలుపెట్టాడు. శిష్యులందరినీ అలాగే చేర్చుకున్నాడు దేవుడు. వారిని అపోస్తులు అని అంటారు. సౌలు అలా అన్నాడా దేవుడు? సౌలు గారిని అలా పిలిచాడా? లేదు. దేవాది దేవుని హింసిస్తుంటే గమనించి నువ్వు చేసేది కరెక్ట్ కాదని గద్దించాడు. ఆ గద్దింపుకి ఏమయ్యాడు? మారిపోయాడు. మారి గొప్ప సువార్థికుడయ్యాడు. ఇప్పుడు గొప్ప సువార్థికుడై ప్రతి ప్రాంతానికి సువార్తను, సంఘాన్ని సృష్టించటానికి, నిర్మించటానికి మూలకారకుడయ్యాడు పౌలు గారు. పౌలు గారు జస్ట్ దేవాది దేవుని మాట మాత్రమే విన్నాడు. ఎన్నో మర్మాలు కూడా చెప్పాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, హెబ్రీ పత్రికలోను, రోమా పత్రికలోను. అయితే మనం ఈయనలో నుండి ఒకసారి మనం ఏం ధ్యానించాలి, ఏం గమనించాలి అని అంటే, ఆయన పాత జీవితంలోనూ భక్తి ఉంది, నూతన జీవితంలోనూ భక్తే ఉంది. ఆయనకి ఎక్స్ట్రా ఏ పాపము ఆయన చేయలేదు. నాకు ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పౌలు గారే. ఆయన జీవితము చాలా గొప్ప జీవితం. ప్రతి విషయమును చెప్పాడు ఆయన. పౌలు గారు ఒక మాట అంటారు, మీరందరూ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంట నడవమన్నాడు కదా, నా వెంట నడవచ్చు ఇక నుండి మీరందరూ అన్నారు. ఏం చేయొచ్చంట? ఇక నుండి మనందరము పౌలు గారు ఏం చేశారో అదే విధంగా మనం కూడా చేయొచ్చంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి మాదిరిగానే ఆయన ఎంతో కరెక్ట్గా ఉన్నాడు, కరెక్ట్గా నడిచాడు. ఏ లోపము పౌలు గారిలో కూడా లేదనే అర్థం. ఆ విధమైనటువంటి జీవితం మనం బ్రతకాలి. ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రంలో ప్రావీణుడైనటువంటి పౌలు గారిలాగా మనము ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. బైబిల్ అంతా ఆజ్ఞలే. చూసుకుంటే ప్రతిదీ ఆజ్ఞే.
ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు మాట్లాడాలి, ఇవి కూడా ఉన్నాయి బైబిల్లో. చెప్పాను ఒకసారి నేను. బైబిల్ అంతా ఆజ్ఞలే. దేవాది దేవుడు ఆజ్ఞపూర్వకంగా ఉంది ఈ బైబిల్. ఎందుకు ఆజ్ఞపూర్వకంగా ఉంది? ఆజ్ఞ ఉంటేనే ఎదుటివారిని మనం గౌరవిస్తాం, లేకపోతే లేదు. ఆజ్ఞ ఉంటేనే దేవాది దేవుడు అంటే ఎవరో, దేవాది దేవుని ప్రేమ ఏంటో మనకు తెలుస్తుంది. ఆజ్ఞ లేకపోతే తెలీదు. ఆజ్ఞ లేకపోతే ఎవరు ఉన్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తాం మనం. సో దేవాది దేవుడు ఆజ్ఞల పూర్వకంగా గ్రంథాన్ని మనకిచ్చాడు. సౌలు గారు ఆజ్ఞలను అనుసరించాడు ఆయన. మనము కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించాలి. ఇంతకు దేవుడు ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు? పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, అవి మనకు కాదు, ఇజ్రాయేలీలకి. మరి మనకేంటి? 2 ఇచ్చాడు, ముఖ్యమైన ఆజ్ఞలు. ఫస్ట్ ఆజ్ఞ, తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన. అంటే ఏంటి అర్థం? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఎగ్జాంపుల్గా ప్రార్థన చేయమన్నారు. నేను చాలా సంఘాల్లో గమనించాను అన్నమాట. ప్రార్థన చేయమన్నారు, ఏడుపు వస్తే ఏడవాలి, అంతేనా? నొప్పి వస్తే అరవాలి, దోమ కుడితే దాన్ని కొట్టాలి. అలా చేయకుండా ఏడుపు దానంతటికి అది తెచ్చుకొని ఏడిస్తే దాన్ని ఏమంటారు? వేషధారణ అని అంటారు. ఇప్పుడు సంఘాల్లో అదే నడుస్తుంది. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే మనం భక్తి పరులము అని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. గొప్పగా ఆరాధన చేస్తే మనం చాలా భక్తి పరులము, గొప్పగా ఆరాధన చేస్తున్నాము అని అనుకుంటారు అని చెప్పి ఇప్పుడు సంఘస్థులు ఈ విధమైనటువంటి ట్రిక్కులు ఫాలో అవుతున్నారు. అందుకే దేవుడు మొట్టమొదటిది ఏంటిది? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అసలు ఆత్మ ఒకవేళ మనిషి మీదకి వస్తే ఎలా ఉంటారు మనుషులు? నీ మీదకి ఆత్మ వస్తే నీకు తెలుస్తుంది. ఏమైంది? నీ మీదకి ఆత్మ వస్తే నీకు తెలుస్తుంది, పక్కన వాళ్ళకి కాదు. ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది? పక్కన వాళ్ళకి తెలుస్తుంది ఆత్మ వస్తే. అది ఎలా గుర్తించవచ్చు? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిపోయాక పరిశుద్ధాత్మ దేవుడు మేడ గదిలోకి దిగుతాడు. పేతురు గారు ఆరాధన చేస్తున్న సమయంలో వారు ఆత్మవశులై ఆరాధన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీద ఒకేసారి దిగుతాడు. ఆరాధన అంతా అయిపోయాక వారి తలల మీద ఏం కనిపించింది? నిప్పు కనిపిస్తుంది పైన. ఆత్మ. అందరూ ఆ పైన తలల మీద నిప్పు చూసుకుంటే, ఏం వెరైటీగా నిప్పు, మనం కాలిపోవట్లేదు, మనల్ని ముట్టుకోవట్లేదు, కానీ ఏముంటుంది? నిప్పు ఉంటుంది. మనలో ఆత్మ ఉంటే మనకి తెలుస్తుంది. తర్వాత ఎదుటివారు గమనిస్తారు. తర్వాత ఇంకేముండాలి? సత్యముతో నిజంగా ప్రార్థించాలి, నిజమే చెప్పాలి. మనుష్యుల దగ్గర మనం ఏ విధంగా ఉన్నా అంతరంగం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. దేవాది దేవుడు నమ్ముతాడా? దేవాది దేవుడు మనుషులు చూసినట్టుగా పైరూపమును మాత్రం దేవుడు చూడు. ఏం చేస్తాడు? హృదయాంతరంగములను పరిశీలించువాడు దేవుడు. ఆయన దగ్గర మనం అబద్ధంగా ప్రవర్తిస్తే దేవుడు ఏమంటాడు? మనల్ని వేషధారులారా అని అంటాడు. వేషధారులకు దేవుని దగ్గర చోటు లేదు. మొట్టమొదటి ఆజ్ఞ ఇది. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో, నీ ఆత్మ నువ్వు ఎలా చూసుకుంటున్నావో అదే విధంగా సేమ్ ఎదుటివారిని కూడా ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు కానీ మనం పాటించగలిగితే దేవాది దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. దేవాది దేవుడు మనతో కూడా నివసిస్తాడు. దేవాది దేవుడు మనకు కావలసిన ప్రతీది ఇస్తాడు, తీరుస్తాడు. మనం పలికే ప్రతి మాట దేవుడు వింటాడు. ఈయనలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది, దేవాది దేవుడు సౌలు గారిని దర్శించిన మాట ఒకే మాట, నన్ను ఏల హింసించుచున్నావు. మనము బాధపడితే ఎవరు బాధపడతారు?
డైరెక్ట్ ఆయనకు వచ్చిందంట బాధ. మనకి నొప్పి అనిపిస్తే ఎవరికి వస్తుంది నొప్పి? ఇప్పుడు నాకు వచ్చింది నొప్పి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా తలనొప్పి వచ్చింది నాకు, మీకు వచ్చిందా? మీకు వచ్చే టైంలో వచ్చింది, అంతేనా? కానీ నాకు వచ్చిన నొప్పి, ఆ నొప్పి విలువ బాధ ఆయన అనుభవిస్తాడంట పైన. ఎందుకు? మనలందరినీ ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు కాబట్టి. మనందరము మన సొత్తు కాదు, దేవాది దేవుని సొత్తు. దేవాది దేవుని ఎప్పుడైతే మనం అంగీకరించామో, ఎప్పుడైతే మీరు ఈ మందిరంలో కూర్చున్నారో, మీరు ఇప్పుడు ఎవరి ప్రజలు, ఎవరి బిడ్డలు? దేవాది దేవుని బిడ్డలు. మీకు ఏమన్నైతే ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా దేవుడు చూసుకుంటాడు. ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇబ్బందులు పడుతున్నా సరే దేవాది దేవుడు చూసుకుంటాడు, తీర్చగల దేవుడు. అందరం ప్రార్థన చేద్దాం, తలల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే. దేవాది దేవుడు పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడినటువంటి తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభువా. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. నా తండ్రి ప్రభువా, ఈరోజు మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభువా, నా తండ్రి అమూల్యమైనటువంటి వర్తమానములు, వాక్యములు మాకు అందించి ఉన్నారు. నీవంటే ఏంటో మేము తెలుసుకొని ఉన్నాం నా తండ్రి. నీ ప్రేమ గొప్పది నా తండ్రి ప్రభువా, నీ కృప గొప్పది అని చెప్పి నిరూపించి ఉన్నావు నాయన. నా తండ్రి, నీ స్వరము నా తండ్రి, నీ స్వరము మనుష్యులను మార్చగలది నా తండ్రి. నీ యొక్క స్వరము వినగానే నా ప్రభువా, మూర్ఖుడైనటువంటి సౌలు పౌలుగా మారి ఉన్నాడు నాయన. అటువంటి విధంగా మా ప్రభువా, మా జీవితాలను మీరు దర్శించండి, ముట్టండి, స్వస్థపరచండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారి జీవితాల్లో కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను మెండుగా అనుగ్రహించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో వచ్చి ఉన్నారో నాయన, నువ్వు పరమ వైద్యుడవు నా తండ్రి ప్రభువా, వారిని ముట్టండి నా తండ్రి. అనారోగ్య బారి నుండి విడిపించండి నా తండ్రి. ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో నాయన, వారిని ముట్టండి, దర్శించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను అనుగ్రహించండి నా ప్రభు. ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభువా, నీ యొక్క ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. నా తండ్రి ప్రభువా, నీ కొరకు తేరి చూస్తూ ఉన్నారు నాయన. వారిని దర్శించండి నా తండ్రి ప్రభువా. నా తండ్రి, ఆజ్ఞలను అనుసరించే కృపను, మనస్తత్వమును అనుగ్రహించండి నా తండ్రి ప్రభు. ఆజ్ఞపూర్వకంగా మా జీవితాలను మార్చుకునే కృపను అనుగ్రహించండి. నీ ఆజ్ఞలన్నీ మేము తండ్రి ప్రభా హృదయంలో అలవరుచుకొని నా తండ్రి ప్రభు, మా జీవితాలను వినయముతోనూ విధేయతతోనూ మార్చుకునే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు నా ప్రభు. గొప్ప పాఠమును మాకు నేర్పించి ఉన్నారు, కృతజ్ఞతలు. విన్నటువంటి ఈ వాక్య భాగం నా తండ్రి ప్రభా, విన్నటువంటి వారి ప్రతి హృదయంలోనూ నా తండ్రి యొక్క వాక్యమును భద్రపరచండి. వారి హృదయంలో నా తండ్రి ప్రభా ఈ వాక్యమును వర్ధిల్లజేయండి నా తండ్రి. ఈ వాక్యము వారి జీవితాలకు వెలుగుగా ఉండటకు సహాయం చేయండి, త్రోవగా ఉండటకు సహాయం చేయండి నా తండ్రి. నీకే స్తోత్రం. ఈ వాక్యము నా తండ్రి ప్రభా వారు దినదినము నెమరు వేసుకొని నా ప్రభా నీ జాడలో తండ్రి నీ యొక్క నా మార్గంలో నడిచే కృపను అనుగ్రహించు నా తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దర్శించండి, ఉన్నటువంటి లోటుపాటులను తీర్చండి. నీ యొక్క సంఘంలో గొప్ప సాక్షులనుగా నిలబెట్టండి. నీవు ఇప్పటిదాకా చేస్తున్నటువంటి గొప్ప కార్యములు బట్టి కృతజ్ఞతలు. మినిస్ట్రీని ఆశీర్వదిస్తున్న విధానం బట్టి స్తుతులు. మినిస్ట్రీ రిజిస్ట్రేషన్లో మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి ప్రభా. ఈ యొక్క మార్పులు చేర్పులు కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ మీరు తోడుగా ఉండి సఫలపరుస్తున్నారు, కృతజ్ఞతలు నా తండ్రి. నీకే స్తోత్రాలు, స్తుతులు నా ప్రభువా. ఈరోజు జరిగినటువంటి సండే స్కూల్ కార్యక్రమంలో తోడుగా ఉన్నారు, కృతజ్ఞతలు. రాకపోకల్లోనూ, ఆహార విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ, వాతావరణం విషయంలోనూ మీరు తోడుగా ఉన్నారు, కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు అధికమవుతున్నాయి తండ్రి ప్రభా. ఆ యొక్క ఎండ తీవ్రతకు నా తండ్రి ప్రభా ఎవరికి ఎటువంటి హాని జరగకుండా, ఎవరికి ఎటువంటి అనారోగ్యం రాకుండా, ప్రాణము మీదకి రాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దండి,
కాచి కాపాడండి. ప్రతి ఒక్కరి ప్రాణమును కాపాడండి. ఈ యొక్క వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి నా ప్రభు. ఈ వేడికి నా తండ్రి ప్రభు చిన్న బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలకి ఏమి కాకుండా నా తండ్రి ప్రభు నీ రెక్కల కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. నీకే స్తోత్రం. మరలా వచ్చే ఆదివారం మేమందరం ఏకంగా కూడి స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించండి. గత వారం అంతయు నీ రెక్కల కాపుదల్లో భద్రపరిచి ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఏకంగా కూర్చొని పెట్టి నీ యొక్క అమూల్యమైన మాటలు మాకు అందజేసిన విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తాం. ఈ కార్యక్రమం ముగించుకొని మా స్వగృహాల వెలవోషుడుగా రాకపోకలు మీరు తోడుకోండి, సహాయం చేయండి. తండ్రి ప్రభు రాబోయే రోజుల్లో సివిసి కార్యక్రమం చేయబోతా ఉన్నాం నాయన. మా కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. సివిసిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. చేస్తున్నాం పెట్టి అడిగి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.